హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య వ్లాగ్స్. ఈరోజు ముచ్చట ఏంటో తెలుసా అండి? మన ఊరి బొడ్రాయి అండి. మన ఊరి బొడ్రాయి అంటే ఏంటండి? మన గ్రామ దేవత. మన గ్రామ దేవత అంటే ఎవరు? మన ఇంటి దేవత కదా అండి. మనకి పండగ 3 days ఉంటుందండి. మన ఇంటి ఆడబిడ్డలతోనే స్టార్ట్ అయ్యే పండగ. మనకి 3 రోజుల పండగ ఉంటుందండి ఇది. మనకి ఫస్ట్ డే ఇది. ఫస్ట్ డే ఇంటింటి ఆడబిడ్డలందరూ మన ఇంట్లో నుంచి కొత్త చెంబుతోటి మన ఇంట్లో వాటర్ తీసుకొని వెళ్ళి అక్కడ మనకు బొడ్రాయిని నిలబెడతారు కదండి. నిలబెట్టిన దగ్గర బొడ్రాయిని మన ఊర్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆడబిడ్డలతోని మన బొడ్రాయి దగ్గర నీళ్ళ అభిషేకం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. మేమైతే మాత్రం మా గల్లీలో అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటామండి. మేమైతే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏ ఫెస్టివల్ చేసుకున్నా కూడా అందరం కలిసిమెలిసి ఉంటాం. ఎందుకంటే మేమందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటామండి. ఈ పండుగ కూడా మేమందరం ఒక ఫ్యామిలీ లాగా అందరం ఒక దగ్గర జమ అయ్యి డప్పులతోటి మంచిగా ఊరేగించుకుంటా మేము ఆ బొడ్రాయిని అయితే చాలా ఘనంగా అయితే చేసుకున్నామండి. మేమైతే ఈ బొడ్రాయిని అయితే చాలా అంటే చాలా ఘనంగా అయితే చేసుకున్నామండి. మీరు కూడా ఎవరైనా చేసుకున్నారా ఫ్రెండ్స్? ఒకవేళ చేసుకున్నట్లయితే కింద ఒకసారి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. మేమైతే చాలా అంటే చాలా మంచిగా చేసుకున్నాము. మంచిగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇంటికి అందరు చుట్టాలు వస్తారు కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. ఆడబిడ్డలు, అత్తలు, మామలు, అక్కలు, బావలు అందరూ ఇంటికందరు వస్తారు. మంచిగా అమ్మ వాళ్ళతోటి ఫ్యామిలీ మెంబర్స్తో చాలా హ్యాపీగా ఉంటాం కదండి. సో మేమైతే చాలా అంటే చాలా ఘనంగా హ్యాపీగా చేసుకున్నాము. అందరం ఇక చాలామంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే చాలా డేస్ తర్వాత మనం అందరం ఒకటేసారి కలుసుకుంటే అదొక పండగ అండి. అది ఎంత పండగ మేము చెప్పలేము. చాలా అంటే చాలా పండగ, చాలా అంటే చాలా పెద్దగా అండి. ఇదైతే ఫస్ట్ డే అండి. ఇది ఫస్ట్ డే అయితే ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్తోనైతే చాలా మంచిగా జరుపుకున్నాము. మా మమ్మీ గారు, మా వదిన, అత్తయ్య వాళ్ళు అందరు వెనకాల ఉన్నారు. వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మనకి ఇది ఊరి గ్రామ పండుగ కదా అండి. అంటే మన గ్రామ దేవత కదా, మనల్ని చక్కగా చూసుకునే తల్లి. ఎప్పటికైనా ఎప్పటికైనా మనల్ని ఆపదలో ఉన్నప్పుడు కాపాడుతుంది, మనకు రక్షణలా ఉంటుందండి. నేనైతే చాలా అంటే ఎంజాయ్ చేశాను. మంచిగా లైఫ్లో అయితే చాలా హ్యాపీగా ఉన్నాను ప్రజెంట్. చాలామంది ఉన్నారు అక్కడ. క్యూ అయితే ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారు. అసలు అందులోకి వెళ్ళామంటే అసలు వీలు కాలేదు. ఒక 1 hour నిల్చొని అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని తర్వాత బయటకు వచ్చి ఫస్ట్ డే అయితే ఇలా అయితే గడిచిందండి. ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ డే ఎలా అంటే మనకి ఇంటి తరపు నుంచి బియ్యము, మంగళహారతులు అవి తీసుకొని వెళ్ళాలండి. అవి బియ్యం అంటే మనకి ఒక పెద్ద అమ్మవారికి లాస్ట్ డే రోజంట మనకి బియ్యంతో ఏదో చేస్తారంట. అంటే అమ్మవారికి వంట చేసి, అంటే ఊరికి మొత్తం అంతమంది ఉన్నారో అంతమందికి వంట చేసి భోజనాలు పెడతారండి. ఇది వచ్చేసి మనకి సెకండ్ డే నైట్ ఇది చూసారా. ఇక్కడ అందరూ బియ్యము, అరటిపండ్లు, ఫ్రూట్స్ ఇంకా డబ్బులు, అంటే ఎవరికి తోచినంత వాళ్ళకు డబ్బులు వేస్తారు. ఆ రోజు అక్కడ ఏం చేశారంటే మనకి లోపల అమ్మవారి దగ్గర, ఇది సెకండ్ డే మనకి అమ్మవారి దగ్గర హోమం చేస్తారు. హోమం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఎందుకంటే మన ఊర్లో దుష్ట శక్తులు కానీ దయ్యాలు కానీ ఏమన్నా కూడా అలా హోమం చేసుకుంటే చాలా మంచిదట అండి. మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, హోమం చేస్తే చాలా మంచిదమ్మా, పూజల మీద దంపతులు కూడా కూర్చుంటారని చెప్తారు చాలా వరకు. అది మీకు కూడా తెలుసు కదండి. ఇదైతే మన దేవత, అంటే మనం హోమం చూసాం కదా, దాని దగ్గర బ్యాక్ సైడ్ మనకు పెట్టారన్నమాట బొడ్రాయి వాళ్ళు దేవతలన్నమాట. వీళ్ళు నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. దగ్గర నుంచి మంచిగా దర్శనం చేసుకున్నాను, అంత అయిపోయింది. మనకు ఇది వచ్చేసి డే 3 అండి. డే 3 మార్నింగ్ ఇది. అంటే బొడ్రాయి అక్కడ నుంచి మనకి ఫస్ట్ అయిపోయింది కదా హోమాలు,
అన్ని పూజలు ఫస్ట్ అయిపోయినాక తర్వాత ఇది నెక్స్ట్ డే అన్నమాట. థర్డ్ డే మనకి థర్డ్ డే నైట్ అండి. మనకి మార్నింగ్ పూజ ఉంటుంది, నైట్ పూజ ఉంటుంది. ఇలా మనకి 3 డేస్ మార్నింగ్ నైట్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ వచ్చేసి కుంకుమ పూజ వాళ్ళు పెట్టుకునే వాళ్ళు కుంకుమ పూజ పెట్టుకుంటారు. ఇదైతే మనకి థర్డ్ డే నైట్ అండి. థర్డ్ డే నైట్ అయితే చాలా అంటే చాలా రష్ ఉంది. మనకైతే అందులో పోనీకి లేదు, కానీ మనం ఎలానో అలా దర్శనం చేసుకున్నాం. అయిపోయిందండి. నేనైతే ఈ 3 డేస్ అయితే చాలా అంటే చాలా నా ఫ్యామిలీతోని చాలా ఎంజాయ్ అయితే చేశాను. నాకైతే హ్యాపీగా అనిపించింది. మీకు కూడా మీ ఊర్లో కూడా ఇలానే మీరు కూడా బొడ్రాయి పండుగ రోజు మీ ఊర్లో ఎలా ఎంజాయ్ చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్య వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి.